హలో అండి. ముల్లంగి. ముల్లంగి ఎన్నో విటమిన్‌లు, పోషకాలు ఉన్న, ఔషధ గుణాలు ఉన్న ఒక మంచి వెజిటబుల్. దీన్ని మనం సలాడ్‌గా తీసుకోవచ్చు. అలాగే కూర చేసుకొని తినొచ్చు. పప్పు చేసుకోవచ్చు. సాంబార్‌లో వేసుకొని తినొచ్చు. ఇలా చపాతీ పిండిలో తురిమేసి కలుపుకొని చపాతీలు చేసుకొని కూడా తినొచ్చు. రోటీస్ చేసుకొని కూడా. దీన్ని కాకపోతే ఖాళీ కడుపుతోటి అంటే ఉదయమే పరగడుపున తీసుకోవడం అంత మంచిది కాదు. అలా చేయడం వల్ల మనకి గ్యాస్ ఫార్మ్ అవుతుంది. అలాగే పడుకునే ముందు తిని వెంటనే మనం పడుకుంటే కూడా గ్యాస్ ఫార్మ్ అవుతుంది. అలా కాకుండా మధ్యాహ్నం తీసుకోవచ్చు. ఉదయం అల్పాహారం తర్వాత ఆల్రెడీ ముందేమన్నా తిన్న తర్వాత కూడా దీన్ని తీసుకోవచ్చు. సాయంత్రం పూట కానీ రాత్రి కూడా కొంచెం ఎర్లీగా మనం డిన్నర్ చేసేలాగా అయితే రాత్రి డిన్నర్‌లో కూడా ఇలా మనం చపాతీలని తీసుకోవచ్చు. ముల్లంగి వేసిన చపాతీలని. ఇది డయాబెటిస్‌ని తగ్గిస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇలా ఎన్నో ఔషధ గుణాలున్న ముల్లంగిని మీరు కూడా అప్పుడప్పుడు మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఈ ముల్లంగి చపాతీలు చాలా చాలా బావుంటాయి. ముల్లంగి వాసన పడని వాళ్ళు కూడా దీన్ని హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ చపాతీలో ఇలా వేయడం వల్ల ముల్లంగి వాసన అనేది అస్సలు రాదు. చూసారు కదా! ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.